ప్రత్యేకంగా స్పెషల్ డిస్కషన్ చేస్తారు కదా. కాబట్టి ఈ సమస్య వస్తున్నాయి, డిబేట్ని తేల్చలేకపోతున్నాడు. పిఠాపురం మీద అంత పంచాయతీ నడుస్తుంది సార్, చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అది పిఠాపురం వెళ్ళడానికి ముందు ఒక్క మాట, తెలుగుదేశం వాళ్ళ ఫీలింగ్ ఏమంటే బీజేపీతో ఏదో కోరి పెళ్లి చేసుకుంటే కొరి దయ్యం అయింది అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు కావాలని అనివార్యంగా బీజేపీని వెంటబడి మరీ పొత్తు కుదుర్చుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో మనల్ని బలవంతంగా మనకు అండగట్టారు, మనకు బాలేని సీట్లు ఇచ్చారు అని వాళ్ళు పేచీలు పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నా అంటే మేమేమన్నా అడిగాము మిమ్మల్ని వెంటబడి, మీరు కదా వెంటబడ్డారంటే మీరు మానేయాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ మా శాండ్విచ్ అని నేను ఎప్పుడు చెప్తున్నాను. అవును, ఈయన శాండ్విచ్ అయినాడు. ఈ పద్ధతిలో ఏం చేయాలి అని వాళ్ళు తంటాలు పడుతున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే ఈ మధ్యలో చాలా విచిత్రంగా, నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, స్పోక్స్ పర్సన్స్ చాలా లైమ్ లైట్లో ఉన్నాడు, తర్వాత సీట్ల దగ్గరికి వస్తే సమస్యల్లోకి వస్తారని. ఒక ఎంపీ గారు ఉన్నారు కదా, వైసీపీ ఎంపీ అని, ఆయన పూర్తిగా తెలుగుదేశం శిబిరం నుంచే మాట్లాడిన ఆయన సీటు గురించి కూడా సమస్య ఏంటండి, వాళ్లకు అనధికార స్పోక్స్ పర్సన్గా 4 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి ఆయనకు ఇప్పుడు ఆయన టీడీపీ వాళ్ళు బీజేపీ లెక్కలు వేశారు, దుమ్మెత్తిపోసి దెబ్బలు తిని అంటే ఒకటి కాదు కదా పాపం. అంటే నేను అంటుంది ఎదుర్కొనే అనే అర్థంలో చెప్తున్నాయి. కారణాలు ఏంటి వాళ్ళ అంతర్గత పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన సీటు బీజేపీ లెక్కలు వేసింది తెలుగుదేశం. మీరు ఆయన్ని తెచ్చి మాకు అంటగట్టి మా సీటు ఎలా తగ్గా అని అంటారు. ఆ సీటు మీకు ఇస్తాం, మాకు ఇస్తే అప్పుడు మొత్తం నెంబర్ కూడా మాకు మారాలి కదా అప్పుడు అని. కాబట్టి బలవంతంగా ఆయన తీసుకొని ఆయన సీటును తమ కోటాల్లో తగ్గించుకోవాలని ఇట్లాంటి సమస్యలు. పవన్కి పెద్ద తగ్గించడానికి ఏం ఛాన్స్ లేదు. ఒకటి కాకినాడ, ఇంకోటి బందరు, ఇంకా అంతకంటే తగ్గించుకోవడానికి ఏముంది ఇంకా. కాబట్టి ఇదొక సమస్యగా ఉంది. తెలుగుదేశం కంటే బీజేపీ వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు హిందూలో ఎడిట్ పేజ్ వ్యాసం కూడా వాళ్ళు అదే రాశారు. బీజేపీకి 2014లో 4% దాకా ఓట్లు, 2 పార్లమెంట్ సీట్లు, 4 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2019కి వచ్చేసరికి వాళ్ళకు 0.96% ఓట్లు పడిపోయినాయి. అలాంటి వాళ్ళని వెంటబడి మరీ పొత్తు కుదుర్చుకుంటే వీళ్ళు మాకు 10 అవి కావాలి ఇవి కావాలి అంటుంటే, అసలు బీజేపీని కలవడం వల్ల ప్లస్సా మైనస్సా అనే లెక్క ఒకటి ఉంటే, వాళ్ళు మళ్ళీ అది కావాలి ఇది కావాలి అన్ని కోరికలు పెడుతుంటే ఎటు తోచిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తెలుగుదేశం సీట్ల సంఖ్య ఒకటే కాదు, అవి ఫెయిల్ అయితే మళ్ళీ రేపు మెజారిటీ ప్రభుత్వంలోకి రావడం సమస్య కదా. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. బహుశా వాళ్ళు అట్లాంటివి చర్చించి ఉండాలి సార్. ఈయన బస్సు యాత్ర